ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఏబిఎన్ డిబేట్లో ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 2 ఏళ్లైనా విచారణ సాగుతూనే ఉందన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలో అత్యుత్తమం అంటున్నారు. మరెందుకు ఇన్నేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సాగదీస్తున్నారని రఘునందన్ సెటైర్ వేశారు. తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేయాల్సినంత వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తలేదని నేను కాదు, కామన్ మ్యాన్ ఎవరిని అడిగినామని వాళ్ళ అభిప్రాయం సార్. అది ఎందుకంటే 2023 నవంబర్ డిసెంబర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినారు. ఎఫ్ఐఆర్ 24లో చేసినారు, 24 మార్చిలో చేసినారు ఎఫ్ఐఆర్. ఇప్పుడు మనం దాదాపు 2 years దగ్గరకు వచ్చింది. బేసిక్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఎందుకు సాగుతుంది అనేది ప్రజలకు వస్తున్నటువంటి డౌట్. ఇంత పోలీస్ యంత్రాంగం గొప్పదని చెప్తారు, మేము కమాండ్ కంట్రోల్ కట్టించినామంటారు, తెలంగాణ పోలీస్ దేశంలో బెస్ట్ అంటారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రపంచం అంతా మమ్మల్ని చూస్తుంది అంటారు. దేశంలో 5 లక్షలు 10 లక్షల CCTVలు ఉంటే 5 లక్షలు హైదరాబాద్లోనే ఉన్నాయని చెప్తారు. మా పోలీసు వాళ్ళు చాలా గొప్ప పోలీసు వాళ్ళు, ఏదైనా నేరం జరిగితే 24 గంటలలోనే డిటెక్ట్ చేస్తారని చెప్తారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న తెలంగాణ పోలీస్ ఒక కేసుని 2 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రొలాంగ్ చేస్తూ వస్తూ ఉన్నారు? రాజకీయ కుట్రపూరితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇట్లాంటి వాళ్ళ ఫోన్లన్నీ వినడం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, దీన్ని జరగడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అఫీషియల్ మీకు చేయడానికి చట్టం ఏం పర్మిషన్ ఇస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం పర్మిషన్ ఇస్తుంది? సంఘ విద్రోహ శక్తుల్ని, ఈ దేశ భద్రతకి నష్టం కలిగించేటోళ్ళని, లేదా ఇతర ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ కదలికల్ని కనిపెట్టడానికి హోమ్ సెక్రటరీ అనుమతితోటి ట్యాపింగ్ చేయవచ్చు. కానీ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని ఇంట్లో కూర్చొని ఎవరికి నచ్చిన వాళ్ళవి సినిమాలు ఉన్నాయి, డ్రగ్స్ అమ్మేటోళ్ళయి, హీరోయిన్లు, బిజినెస్ వాళ్ళయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా ఎవరు పెడితే వాళ్ళ ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో నాకు తెలిసి అయితే ఇక్కడ ఏ చట్టం అయితే అనుమతించదు. లేదన్నప్పుడు ఒక టీవీ ఛానల్ యజమాని పిలిచి ఆయన సుప్రీంకోర్టుకు నోటీస్ తెచ్చుకుని ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ డిస్ట్రాయ్ అయింది అన్నారు. డిస్ట్రాయ్ అయిందా, ఉన్నదా, కొన్నారా, కొంటే ఏ దేశంలో కొన్నారు, ఎన్నడూ వచ్చింది భారతదేశం, ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చింది, ఏమో ఇక్కడ స్కాన్ అవుతుంది కదా ఇన్స్ట్రుమెంట్. ఇన్ని లక్షల టీవీలుండి, ఇన్ని CCTVలుండి, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏడవనో